కెనాట్ గెట్ అని చెప్పి వస్తుంది, ఇలాంటి ఎర్రర్ వస్తుంది. ఓకే, మీకు నోడ్ మాన్ గురించి చెప్పాను. మనకు Node.js లో ఏ అప్లికేషన్ అయినా మనం ఏదైనా చేంజెస్ చేసింది అది రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకుంటే కంప్లీట్ గా అప్లికేషన్ ప్రాసెస్ ని స్టాప్ చేసి మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు నోడ్ మాన్ అని ఒక లైబ్రరీ, నోడ్ మాన్ ఏంటంటే ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఏ అప్లికేషన్ పని అయితే వర్క్ చేస్తున్నామో దానిలో ఎటువంటి చేంజెస్ జరిగినా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ రీప్లేస్ అవుతుంది. అండ్ మనకు బ్రౌజర్ లో కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దానికోసం ఇది ఇన్స్టాల్ చేస్తారు. వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్ గ్లోబల్లీ. అంటే మనకు ఏ ఫోల్డర్ నుంచి రన్ చేసినా మనకు ఇది రన్ అవ్వాలి అనుకుంటే గ్లోబల్ గా ఇన్స్టాల్ అయి ఉండాలి. దానికోసం npm install -g nodemon. సో ఇక్కడ మనం నోడ్ స్పేస్ app.js కాకుండా nodemon తో స్టార్ట్ చేసామంటే మనకు ఇందులో చేంజెస్ వచ్చేటివన్నీ డైనమిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నార్మల్ దానిలో ఓపెన్ చేస్తే నాకు ఫుల్ స్టాక్ హలో ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని చెప్పని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇందులో నేను టెక్స్ట్ ని చేంజ్ చేశాను అనుకోండి, ఇలా ఎక్స్క్లామేటరీ సింబల్స్ ఎక్కువ పెట్టాను. ఇది నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నాకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ నేను చేంజెస్ చేసి సేవ్ కూడా చేశాను. అది రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మళ్ళీ నేను స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా రిఫ్రెష్ చేస్తే. అదే నేను నోడ్ మాన్ యూస్ చేశాను అనుకోండి, Nodemon app.js, ఇక్కడ మీరు గమనిస్తే టు రీస్టార్ట్ అట్ ఎనీ టైమ్ ఎంటర్ RS. ఓకే, RS అన్న రీస్టార్ట్ అవుతుంది. అండ్ వాచింగ్ పాత్స్ అంటే మనకు స్టార్ అంటే ఎనీ ఫైల్, ఏ ఫైల్లో చేంజ్ జరిగినా ఇది ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది. వాచింగ్ ఎక్స్టెన్షన్స్ JS, MJS, JSON ఈ ఫైల్స్ ని మనం వాచ్ చేస్తూ ఉంటుంది. అందులో ఏ ఫైల్లో చేంజెస్ జరిగినా రీలోడ్ అవుతుంది ప్రాసెస్ అనేది. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడాలంటే మనకు ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్స్ 5 పెట్టాను కదా, నేను అవి తీసేసి దానికి తీసేస్తున్నాను. ఇందులో ఇక్కడ నేను రిఫ్రెష్ చేయకుండానే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయింది, కానీ బ్రౌజర్లో మాత్రం మనం రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే ఈ రీసెంట్ గా ఎగ్జిక్యూట్ అయిన కోడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇది నోడ్ మాన్ సంబంధించి. అంటే మనకు డెవలప్మెంట్ ప్రతిసారి మనం స్టాప్ చేసి స్టార్ట్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అనుకుంటే ఇట్లాంటి ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తే మనకు